ఆంధ్రప్రదేశ్లో ఖాళీ అవుతున్న 4 రాజ్యసభ స్థానాల ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించడంతో రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా హిట్టెక్కాయి. కూటమిలో సీట్ల సర్దుబాటుపై సరికొత్త సమీకరణాలు తెరపైకొస్తున్నాయి. ఈ 4 సీట్లలో ఎన్డీఏ కూటమిలోని తెలుగుదేశం పార్టీకి 2, బీజేపీకి 1, జనసేన పార్టీకి 1 చొప్పున కేటాయించే అవకాశం ఉందంటూ మొదట జోరుగా ప్రచారం సాగింది. కానీ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ లెక్కలు మారినట్టు తెలుస్తోంది. రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న తాజా టాక్ ఏంటంటే ఈసారి బీజేపీకి రాజ్యసభ సీటు దక్కే అవకాశం లేదట. ఈ 4 స్థానాల్లో తెలుగుదేశం పార్టీకి 3 సీట్లు, జనసేన పార్టీ 1 సీటును పంచుకోబోతున్నాయనే కొత్త వాదన తెరపైకొచ్చింది. ఇదే సమయంలో ఏపీ బీజేపీ అధ్యక్షుడు మాధవ్ మరో నేత మధుకర్తో కలిసి శుక్రవారం సాయంత్రం ముఖ్యమంత్రి చంద్రబాబును ఉండవల్లిలో కలిశారు. ఈ భేటీలో స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు రాజ్యసభ సీటు అంశం కూడా చర్చకొచ్చిందట. బీజేపీకి 1 సీటు కేటాయించాలని వారు కోరగా ఈసారికి అది సాధ్యం కాదని చంద్రబాబు తేల్చి చెప్పినట్టు సమాచారం. తెలుగుదేశం పార్టీలో రాజ్యసభ సీట్ల కోసం పోటీ చాలా ఎక్కువగా ఉండటమే ఇందుకు కారణమని తెలుస్తోంది. అయితే కూటమిలో బీజేపీకి రాజ్యసభ సీటు దక్కుతుందా లేదా అనే అంశంపై ఇంకా అధికారికంగా స్పష్టత రావాల్సి ఉంది.